జస్ట్ సెక్యూరిటీ అనే వెబ్సైట్లో 100 మంది అమెరికన్ న్యాయ నిపుణులు ప్రొఫెసర్లు ఇరాన్ యుద్ధంపై రాసిన ఒక వివాదాస్పద లేఖ మీద సంతకం పెట్టారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులను వారు యుద్ధ నేరాలుగా పేర్కొన్నారు. ఎవరి 100 మంది నిపుణులు? వీళ్ళంతా అమెరికాలోని దాదాపుగా డెమోక్రాటిక్ పార్టీకి మొగ్గు చూపేవారు. ఈ రోజుల్లో అమెరికన్ యూనివర్సిటీలన్నీ లెఫ్టిస్టు అడ్డాలుగా మారిపోయాయి. వీళ్ళు ప్రొఫెసర్లు, లాయర్లు, ఎన్జిఓ నడిపే వాళ్ళైనంత మాత్రాన నిష్పక్షపాత సన్యాసులు కారు. వారందరికీ స్పష్టమైన రాజకీయ అజెండాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక రాజకీయ లేఖ మాత్రమే. ఇక రెండో విషయం, ఈ లేఖలో ఇరానియన్ రెడ్ క్రెసెంట్ లెక్కలను ఉటంకిస్తూ 67,000 పౌర సముదాయాలు, 498 పాఠశాలలు, 236 ఆసుపత్రుల ధ్వంసం అయ్యాయని రాశారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇరానియన్ రెడ్ క్రెసెంట్ అనే సంస్థను ఏటా $200 మిలియన్ ఇచ్చి ఇరాన్ ప్రభుత్వమే నడిపిస్తున్న బోగస్ ఎన్జిఓ. కాబట్టి ఆ లేఖలో వారు చెప్పేదంతా కేవలం ఇరాన్ నియంత్రిత ప్రభుత్వ ప్రచారమే. మూడోది, ఆ లేఖలో ఇరాన్ ఏదో ఒక అమాయక దేశంగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం ఏంటి? హమాస్, హూతీస్, హెజ్బుల్లా లాంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఆయుధాలు, శిక్షణ ఇస్తుంది ఇరాన్ ప్రభుత్వమే. ఆ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న అతిపెద్ద ఫ్యాక్టరీ ఇరాన్. అంతేకాదు, నిరసన తెలిపిన 1000 మంది తోటి ఇరానీయులని కాల్చి చంపిన నియంతృత్వ ప్రభుత్వం అది. చివరిగా ఇరాన్ ఉగ్రవాదం భరించలేక ఇప్పుడు యుఏఈ, సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాలు కూడా అమెరికా, ఇజ్రాయెల్తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి సోకాల్డ్ నిపుణులకు ఈ వాస్తవాలు ఎందుకు కనిపించట్లేదు? ఇజ్రాయెల్ యుఎన్ సెక్రటరీ జనరల్ను తమ దేశంలోకి రాకుండా బ్యాన్ చేసిన తర్వాత ఆయనకు మద్దతుగా 104 దేశాలు ఒక లేఖపై సంతకాలు చేశాయి. అయితే ఐక్యరాజ్య సమితిలోని దాదాపు సగం దేశాలు, అంటే సుమారు 90 దేశాలు ఈ లేఖపై సంతకం చేయడానికి నిరాకరించాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ లాంటి అగ్రరాజ్యాలతో పాటు ఏషియాలో జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు కూడా ఆ లేఖకు దూరంగా ఉన్నాయి. ఆ జాబితాలోనే భారతదేశం కూడా ఉంది. దశాబ్దాలుగా హమాస్, హెజ్బుల్లా, హూతీస్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ నిధులు, ఆయుధాలు ఇస్తూ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంది. పాలెస్టైన్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించే యుఎన్ ఇరాన్ చేస్తున్న ఉగ్రవాదాన్ని ఎన్నడూ తీవ్రంగా ఖండించలేదు. ఉగ్రవాదాన్ని చూసి చూడనట్లు వదిలేసే ట్రాక్ రికార్డ్ యుఎన్కి ఉంది. అలాంటప్పుడు ఇజ్రాయెల్కు, ఐక్యరాజ్య సమితికి మధ్య జరుగుతున్న ఈ వివాదంలో భారతదేశం ఎందుకు తలదూర్చాలి? అసలు ఈ సమస్యలో ఒకరి పక్షం వహించడం వల్ల భారతదేశానికి ఒరిగేదేంటి? అందుకే ఈ వివాదానికి దూరంగా ఉండటమే అత్యుత్తమైన నిర్ణయం. జపాన్, దక్షిణ కొరియా మరియు ఇతర అగ్రరాజ్యాలు ఈ అనవసరమైన రాజకీయ లేఖకు ఎలాగైతే దూరంగా ఉన్నాయో, భారతదేశం కూడా అదే పరిణితిని ప్రదర్శించింది. అమెరికా యుఎన్ అనుమతి లేకుండా యుద్ధం చేస్తుందని, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ బలహీనపడుతుందని అంతర్జాతీయ మేధావులు బాధపడుతున్నారు. కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దశాబ్దాలుగా ఇరాన్ హమాస్, హెజ్బుల్లా, హౌతీస్ వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇస్తూ షాడో వార్ చేస్తుంటే దాన్ని ఆపలేని బ్యూరోక్రసీ వ్యవస్థ యుఎన్. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా ఎగుమతి చేస్తున్న ఇరాన్పై యుద్ధానికి ఈ యుఎన్ 100 ఏళ్లకైనా అనుమతిస్తుందా? రెండోది, పౌర సముదాయాల మీద దాడులు జరుగుతున్నాయని యుక్రెయిన్ యుద్ధంలో స్పందించిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇప్పుడు సైలెంట్గా ఉంది. ఇటువంటి ఐసీసీ వల్ల ప్రపంచానికి ఉపయోగం ఏంటి? శిక్షలు వేయడమే తప్ప వాటిని అమలు చేసే సత్తా లేని ఒక టూత్లెస్ టైగర్ ఇది. ఇరాన్ ముల్లాలు తమ దేశ ప్రజలను కటిక బీదరికంలో మగ్గిపోయేలా చేసి దేశ సంపద అంతా ఉగ్రవాద ఫ్యాక్టరీల కోసం తగలేస్తుంటే ఈ ఐసీసీ ఏం చేసింది? గల్ఫ్ దేశాల్లోని రాచరిక ప్రభుత్వాలను కూలదోసి మిడిల్ ఈస్ట్ అంతటా ఒక ఇస్లామిక్ ఉమ్మా స్థాపించాలన్నదే ఇరాన్ అసలు అజెండా. సౌదీ అరేబియా, యుఏఈ, ఖటార్, ఒమాన్ లాంటి దేశాలు మౌలిక సదుపాయాలపై, టెక్నాలజీపై పెట్టుబడులు పెడుతూ తమ ఆర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టిస్తున్నాయి. కానీ ఇరాన్ తన ప్రజలను పేదరికంలో ఉంచి ఉగ్రవాదం మీద పెట్టుబడి పెట్టింది. అందుకు ఇవాళ ఆ గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ కంటే కూడా ఇరానే అతిపెద్ద శత్రువు. శిక్షలు అమలు చేయలేని ఐసీసీ గురించి, చేతగాని యుఎస్ గురించి కన్నీళ్లు కార్చే బదులు ఇరాన్ దశాబ్దాలుగా చేస్తున్న ఉగ్రవాద దురాక్రమణను ఈ నిపుణులు ఎందుకు ప్రశ్నించరు?